ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మన చదివిన వాక్యం నుండి ఎంతో ఆదరణకరమైన మాట దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఎండిన భూమి అన్న మాట మనం చదివాము. దప్పికొన్నవారు అన్న మాట కూడా చదివాము. అయితే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తారు, వారి సంతానములను దేవుడు ఎలాగా ఆశీర్వదిస్తారు, ఆ విషయము ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తుంటాము. సంఘంలో ఉన్న ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటుంటాం. కానీ దప్పికొన్న పరిస్థితి, అంటే నీడు లేని పరిస్థితి, అలాగే ఎండిన భూమిలాగా మన హృదయం మారిపోయిన స్థితి. ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్నిసార్లు ప్రార్థన సహవాసంలో కూడి కూర్చున్న మన జీవితంలో పరిశుద్ధాత్మనందలి ఆనందము పొందలేకపోతున్నాం. అలాగే దేవుని యొక్క శక్తిని అనుభవించలేకపోతున్నాం. అందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మన కోసం సిలువలో ప్రాణం పెట్టి సమాధి నుంచి తిరిగి లేచి తన ఆత్మను ఆ పెంతెకొస్తు దినమున కుమ్మరించాడు. అయితే దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం మనం పొందుకోవాలంటే మనము దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, లేదా దేవుని సహవాసంలో ఎదిగితే సరిపోదు. మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తి పొందుకున్నటకు ఇష్టపడాలి. అటువంటి కోరిక మన హృదయంలో ఉండాలి. అందుకు యేసుక్రీస్తు అంటున్నారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. నిజంగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని సన్నిధిలో ఆనందించినప్పుడు నేను ఎందుకు ఆనందించలేకపోతున్నాను అని మనము అనుకుంటే, మన దేవుడి దగ్గరే ప్రభు నీ ఆత్మతో నన్ను నింపము, ఈ ఎండిన పరిస్థితి నాలో నుండి తీసివేవు ప్రభు అని మనము వేడుకున్నాడులా తప్పకుండా ఆయనే మనలను ఆశీర్వదించి నడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి ఆశ కలిగి ఉందామా? దేవుడి దగ్గరే పరిశుద్ధాత్మ కొరకు అడిగి పొందుకుందామా? ప్రార్థన. మహిమగల తండ్రి, నీకే స్తోత్రము. నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచండి. నాయనా, మేము నీ సన్నిధిలో ఎదుగుతుండగా ఎండిన పరిస్థితి మాలోనే ఉండకూడదు. మేము నీ ఆత్మతో నింపబడి ఎల్లప్పుడూ జీవనదిలాగా బ్రతకాలని ఆశిస్తున్నాం. ఈ బిడ్డల అందరినీ దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక.